హాయ్ అండి. ఇంట్లోనే పిల్లలకి గాలిపటం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక న్యూస్ పేపర్ సరిపోతుంది, 2 చీపురు పుల్లలు, కొంచెం గమ్ము, కొంచెం కత్తెర. సరేనండి, ఇదిగోండి న్యూస్ పేపర్ అనేది ఇలా తీసుకోవాలి మనం. ఈ న్యూస్ పేపర్లోనే ఒక గాలిపటం పిల్లలకి వచ్చేస్తుందండి. ఇంకేమీ పని లేదు మనకి. వేస్ట్ కూడా ఏం లేదు పేపర్, చాలా నీట్గా చేసి వేసుకోవచ్చు. ముందు గాలిపటానికి కావాల్సింది తయారు చేసుకోవాలి. పేపర్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 3 కోణాలు బాగా పేపర్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు మిగిలిన పేపర్తో గాలిపటాన్ని తయారు చేసేందుకు చిన్న చిన్న పేపర్ గమ్ పెట్టేస్తాను కదా. ఎందుకు పేపర్ మెత్తగా ఉంటే కటింగ్ కూడా చేసుకొని పేపర్ ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం గాలిపటానికి సంబంధించి చిన్న సింపులేనండి, పెద్ద ఏం లేదు. పేపర్ కట్ చేసుకోవడం తప్పితే ఏం లేదు. ఇలా వస్తుంది గాలిపటం అనేది. ఇందాక మనం 2 చీపురు పుల్లలు చివర బెండేటట్టు చూసుకొని పుల్ల కట్ చేసుకోవాలి. కట్ చేస్తాం. చివర ఒక పుల్ల ఇట్లా కోసి పెట్టుకోవాలి.
ఈ చివర చివర ఒక పుల్ల సపోర్ట్కి కొంచెం కొనలు ఉంచుకోవాలండి, అంటే పూర్తిగా కట్ చేయకుండా కొంచెం కొంచెం కొన ఉంచుకుంటే నేను ఇంత పేపర్లో కట్ చేసుకున్నాను కదండి, ఆ పేపర్లో గమ్ పూసేసేసి అలా అంటించుకోవడం అన్నమాట. ఫెవికాల్ తీసుకొని చూపించాను కదా, డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే కొంచెం గాలికి అనేది ఎక్కువసేపు ఉంటుంది. ఇటు సైడ్ అవుట్ సైడ్ చిన్నప్పుడైతే అన్నమే పెట్టేసేవాళ్ళం అండి, వేడి వేడి అన్నం ఉండి మెత్తగా చేసేసి పెట్టేసి, ఎప్పుడంటే గాలి పట్టాలకి గమ్ అని అయ్యి మధ్యలో ఉంటుంది. దీనికి ఒకటి ఎక్స్ట్రా వేసుకోవాలండి, ఎందుకంటే మధ్యలో ఇక్కడ కూడా లెగ్ అవుతుంది అనేది చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ అనేది కట్టాలి కదా. ఇందాక మనం తీసుకున్నప్పుడు ఇంకొకళ్ళు అనమాట, ఇదిగోండి ఇట్లా రావాలి. ఇలా రావాలి. ఈ యాంగిల్లో ఒకటి వేసుకోవాలన్నమాట. ఈ యాంగిల్లో ఒకటి, ఈ మిడిల్లో ఒకటి, అంటే పేపర్కి కప్పుకున్న వేసుకొని చివరి అంచులు ఇలా అంటించేసుకోవాలి. చివరి అంచులు అంటే ఊరిక కొంచెం అట్లా చాలండి, ఇంకా ఫుల్ అనేది పైకి లేదు. చివరున్న పుల్ల కట్ చేసుకోవాలి. ఏం లేదండి, అయిపోయింది. ఇంకా దీనికి సూత్రం తయారు చేయాలి, తోక తయారు చేయాలి. ఇందాక మన మిగిలిన పేపర్లే వాడుకోవచ్చండి, సూత్రం అనేది పేపర్ అనేది. ఇదిగోండి గాలిపటం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేస్తే ఇదంతా అడ్డుకుపోతే ఇంకేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇందాక ఒక పేపర్లోనే సగం పార్ట్ అనమాట ఇది. ఇప్పుడు దీన్ని సూత్రమైన గాలిపటం తోక తయారు చేస్తాను చూడండి. దీన్ని 2 మాత్రం తోక భాగం అండి, ఇది కట్ చేస్తాను.
ఇష్టం తోక ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు అదండి. అంటించేసి పక్కన పెట్టేసుకుంటే ముందు ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఏం లేదండి, ఈ చివర కొంచెం ఇంకో పేపర్ అటాచ్ చేయడం దీనికి. ఓకే, ఒక భాగం అయిపోతుంది. దీనికి ఇంకో చివర దీనికో భాగం. దీనికి వచ్చి అంతే. తోక భాగం తీసి పక్కన పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు తోక భాగం గాలిపటం తీసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఇదిగోండి ఒక పేపర్లో ఇంకా ఉంది మనకి. ఇప్పుడు దీన్ని సూత్రం తయారు చేసుకున్నామండి. సూత్రం అంటే కూడా ఏం పెద్ద ఇదేం లేదు, సింపుల్ టెక్నిక్ అన్నమాట. గాలిపటానికి ఎలా మర్తేసుకున్నాము అలా మర్తేసుకోవడం. కానీ మనకి గాలిపటం చిన్నదే కాబట్టి ఇంత లాంగ్ కూడా అవసరం లేదు. చివరి ఎడ్జెస్ కట్ చేసేస్తున్నాను నేను, చిన్నదే కాబట్టి. ఓకే, తోక కూడా రెడీ అయిపోయింది. గమ్ ఇది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి గమ్ అనేది. ఏంటంటే దీని మీద 2 ఆధారాలు ఉంటాయి. ఒకటి సూత్రం అనేది ఒకటి. కొంచెం గమ్ అటాచ్ చేసుకోవాలి. 2 కొంచెం హోల్డింగ్ ఉంది కదా, హోల్డింగ్ అనేది ఉంటుంది. గమ్ అటాచ్ చేసేసుకున్నాం గాలిపటం. దీనికి చిన్న దారం అండి, ఇది మామూలు మన చేనేత వాళ్ళ దగ్గర తెప్పించారండి. చైనా మంజ అయితే కాదు, చైనా మంజ వాడకూడదని చెప్పి ఈ మధ్య టీవీలో చాలా ప్రచారం అయితే జరుగుతుంది. చైనా మంజ వాడితే చాలా ఇబ్బంది జరుగుతుంది. మనుషులకే కాదు, పక్షులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. అందువల్ల నేను నూలు దారం అనేది తెప్పించానండి. ఏంటంటే దారం కూడా చాలా సింపుల్గా ఈ ఒక సైడ్ తగిలియకూడదు. ఈ మనం అంటించాం కదా, ఈ 3 భాగాలకి తగిలించుకోవాలి, ఎందుకంటే సపోర్ట్గా ఉంటుంది కాబట్టి. సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఇదిగోండి. హోమ్ మేడ్ గాలిపటం. పర్యావరణానికి హాని లేదు, పక్షులకి హాని లేదు, ఏమి లేదు. కింద పడ్డ 1 గంటలో భూమిలో కలిసిపోయే గాలిపటం.
ఇది మా సంక్రాంతి కానుక పిల్లలకి. ఈ వీడియో ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.